హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిడ్స్ కుకింగ్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర ఎలా సింపుల్గా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో చింతపండుని కడిగేసుకొని దాంట్లో కొన్ని నీళ్ళు పెట్టుకొని నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ నానిన చింతపండు అంతా పులుసులాగా చేసుకోవాలి. వాటర్ మిక్స్ చేయకండి. ఇందులో కొద్దిగా రాక్ సాల్ట్ యాడ్ చేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చిని అలాగే మొత్తం విప్పకుండా అలాగే మనము యాడ్ చేసేసుకోవాలి. ఒక 10 or 15 అలా యాడ్ చేసుకోవాలి. దాని తగ్గట్టు ఇప్పుడు ఇలా మంచిగా కుక్ అయింది చూడండి, ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెంట్. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు బాగా చిటపట అనేదాకా వేయించుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో పచ్చిమిర్చి కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాలన్నమాట. కొంచెం వేగిన తర్వాత ఇందులో పల్లీలు యాడ్ చేసుకోవాలి. పల్లీలు కొన్ని మీకు ఎంత పల్లీలు ఎక్కువ ఇష్టమో దాని తగ్గట్టు పల్లీలు వేసుకొని కొంచెం చిటపట అనాలి. ఆయిల్లో పల్లీలు మంచిగా వేగాలన్నమాట. అలా వేగితేనే టేస్ట్ ఉంటుందన్నమాట. ఇలా అన్నీ వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కలిపిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు మెయిన్ అన్నమాట తాలింపులో. ఎల్లిపాయలు దంచి వేసుకోవచ్చు లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎల్లిపాయలు అయితే బాగుంటుంది అన్నమాట. ఎల్లిపాయని దంచి వేసుకోండి. ఇప్పుడు పులుసులో ఈ తాలింపుని కలుపుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ తాలింపులో మొత్తం మిక్స్ అయిపోవాలి, అప్పుడు టేస్ట్ వస్తుంది. ఇందులో జీలకర్రని వేయించిన పొడి అన్నమాట, అది 1 టేబుల్ స్పూన్, ఇంకా ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది రైస్లో కొద్ది రైస్ తీసుకొని అందులో పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆయిల్ కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలన్నమాట. ఇది రైస్లో కలుపుకునేటప్పుడు కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ చింతపండుది మొత్తం. ఇప్పుడు దీన్ని బాగా రైస్లో మిక్స్ చేసేసుకోవాలి. నీట్గా ఫినిషింగ్గా మిక్స్ అయిపోవాలన్నమాట. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిడ్స్ కుకింగ్ ఛానల్.